వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. చియాన్ విక్రమ్ నటించిన తంగలన్ సినిమా ఈ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే కాబోతుంది. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో మాలవిక మోహన్ అదేవిధంగా పార్వతి కీలక పాత్రలో నటించారు. తంగలన్, కోలార్, గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అయితే తెరకెక్కించారు. ఇక తమిళ్తో పాటు తెలుగులో కూడా విక్రమ్కి మంచి మార్కెట్ ఉండడంతో ఇక్కడ కూడా గట్టిగానే ప్రమోషన్స్ ప్లాన్ చేశారు మూవీ టీం. ఇక ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. ఇక ఈ ఈవెంట్ను యాంకర్ సుమ హోస్ట్ చేసింది. అయితే ఈవెంట్ అంతా బాగానే జరిగింది, కానీ ఒక్క అనుకోని ఘటనతో సుమ అవాక్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఈవెంట్లో తంగలన్ టీం ఒక్కొక్కరు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడారు. అలానే డానియల్ అనే యాక్టర్ కూడా స్టేజ్ మీదకు వచ్చి సినిమా గురించి అయితే మాట్లాడారు. ఇక కిందకి వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ అంటూ యాంకర్ సుమ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఇక దీంతో వెంటనే ఆ యాక్టర్ షేక్ హ్యాండ్ ఇచ్చి సుమ చేతి పైన కిస్ అయితే ఇచ్చాడు. ఇక ఈ అనుకోని ఘటనకి సుమ అవాక్ అయ్యింది. ఇక ఆ యాక్టర్ మాత్రం ఇందులో ఏముంది అన్నట్టుగానే నవ్వేసుకొని వెళ్ళిపోయారు. అయితే ఆడియన్స్ గట్టిగా కేకులు వేస్తూ ఉండడంతో సుమ తేరుకొని కవర్ చేసే ప్రయత్నం చేసింది. నేను ఈరోజు ఇంటికి వెళ్తానా, ఓరి నాయనో రాజా, అదే రాజీవ్ కనకాల ఈయనమ్మా అన్నయ్య, రాఖీ వస్తుంది, అన్నయ్య సన్నిధి అంటూ సుమ అయితే కవర్ చేసింది. అయితే ఈ ఘటనలో సుమ ఖచ్చితంగా ఇబ్బంది పడిందనే చెప్పాలి. ఇది ఈమె ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఈవెంట్కి ఇబ్బంది కలగకూడదని సుమ అయితే కవర్ చేసింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. నెటిజన్లు అందరూ కూడా ఆ యాక్టర్ని తిడుతూ కామెంట్లు అయితే తెగ పెడుతున్నారు. ఇక అలానే సింగర్ చిన్మయిని కూడా ట్యాగ్ చేస్తూ ఈ ఘటన పైన రియాక్ట్ అవ్వాలి అంటే అయితే కోరుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చిన్మయి పెద్ద యుద్ధమే చేస్తుందని చెప్పాలి. కన్సెంట్ లేకుండా పిల్లలను కిస్ చేయడం చాలా తప్పు, హక్ చేసుకోవడం, దగ్గరికి తీసుకోవడం వంటి పనులు కూడా అసలు చేయకూడదు అని, అది పేరెంట్స్ అయినా సరే వర్తిస్తోంది అంటూ చిన్మయి అయితే వాదిస్తోంది. ఇక ఇలాంటి వేళ సుమ కన్సెంట్ లేకుండా ఒక యాక్టర్ ఇలా పబ్లిక్గా కిస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు అయితే పెడుతున్నారు. అందుకే చిన్మయి దీనిపైన రియాక్ట్ అవ్వాలి అంటూ కోరుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.